అంటే సిరీస్ కూడా ఇప్పుడు మేడం ఇప్పుడు అంటే చిరంజీవి సార్ బిడ్డే ఆల్రెడీ మీ బిడ్డ అయితే ఒకటి పెట్టింది పింక్ ఎలిఫెంట్ అని మళ్ళీ ఇది బాస్కు కదా సార్ ఇది గోల్డ్ బాస్కు అంటే ఏదైనా ఎవరైనా గోల్డ్ బాస్కులో పెట్టుకుంటారు కానీ బాస్కే గోల్డ్ ఇది అవును బంగారు పెట్టెలో బంగారం కాదు మేడం మంచిగా పెట్టింది సుష్మిత మేడం అయితే మీరు వాళ్ళు పైసలు పెడుతురని మీరు యాక్షన్ చేస్తురా మీరు చేస్తురని వాళ్ళు పైసలు పెడుతురా నాకు సంబంధం లేదు మా హనీ పాప వాళ్ళ చాలా అదంటే తను ఇటువైపు ఎప్పుడో చూసుండాలి మా యాక్చువల్ మా హనీ పాప అంటే మా సుస్మిత కానీ ఏదో కొంచెం జీవితంలో పెళ్ళైన తర్వాత బోల్డ్ని బాధ్యతలు ఉంటాయి పిల్లల్ని పెంచాలి సో పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత తను షీ స్టార్టెడ్ చేజింగ్ హర్ డ్రీమ్ ఓకే నేను మంచి ప్రొడ్యూసర్ అవ్వాలనే ఆలోచన నాకు నచ్చింది ఎందుకంటే పెళ్ళైన వెంటనే రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ఫిల్ చేసుకొని మళ్ళీ తన ఏదైతే తను అనుకుందో ఒక నిర్మాతగా పేరు తెచ్చుకోవాలి బాగా చేయాలి మంచి మంచి అంటే ప్రతి వాళ్ళకు ఒక వాళ్ళదంటూ ఒక మంచి ఐడియా ఉంటుంది దానికి మనం కరెక్ట్ వాతావరణం క్రియేట్ చేయాలి సో చిరంజీవి గారు కూడా మంచి అట్మాస్ఫియర్ ఇచ్చారు మానికి తను షీ సక్సెస్ఫుల్గా నిర్మాతగా రాణిస్తుంది నిజమే సార్ అంటే పెద్ద పిల్లలంతా ఇప్పుడు ఏం చేయకున్నా కూడా కాలు మీద కాలు వేసుకొని మంచిగా కూర్చోవచ్చు కానీ ఏదన్నా చేయాలనే కసి వచ్చిందంటే వాళ్ళు నిజంగా ఎంకరేజ్మెంట్ చేస్తున్నట్టే మీరు డెఫినెట్గా చేయాలి అరే ఇంత తిఫలు పడుతురు కదా కూర్చొని తినేటంత ఉన్నది అయినా కూడా వాళ్ళు చెమట తీస్తుండ్రు కష్టపడు మన వంతు సాయం అన్నట్టు మీరు కూడా వచ్చి చేసిండ్రు అంత బిర్జీలు ఉన్నా కూడా ఓ రచ్చ దుమ్ముల తిరిగిండ్రు అసలు ఫొక్కీలు అయింది ఏఫీ అంతా ఏంటిది ఫొక్కీలు అంటే ఫొక్కీలు అంటే దుమ్ములు వేసిపోయింది తిరిగి ఫొక్కీలు అంటే తిరుగుతుంటే భూమి కదిలిపోతుంది అన్న ఓకే ఓకే అదిరిందంటాం మేము ఫొక్కీలు చేసిర్రు మొత్తం తిరిగి మంచిగా అనిపించింది సార్ మీరు ఎంకరేజ్మెంట్ ఈ ఫరువు అనేది G5లో చూస్తూనే ఉన్నారు మస్తు మంది కామెంటింగ్లు పెడుతున్నారు అరే ఏమన్నా సూట్ అయినరా సారు ఏమన్నా సూట్ అయినరా అంటుంటారు అంటే సూట్ అయ్యేటట్టు ఈయన పేరు ఏంటిది నాయుడు ఉన్నాడు కదా సిద్ధార్థ నాయుడా ముందు సెలస్కెన్ చేసేటప్పుడు మీరు కథ చెప్పినాక ఇన్ని గంటల కథ తిన్నారా మీరు మొత్తం అంత గంటల కథ వినక్కర్లేదు సత్య గారు మనం అతను కంటెంట్ ఏంటి క్యారెక్టరైజేషన్ ఏంటి ఎలా వెళ్తుంది దాని డ్రైవ్ ఎలా ఉంటుంది ఒక అరగంట 30 గంట మ్యాక్సిమం 1 అవర్లో చెప్పేయచ్చు అంటే నేను చాలా ఏళ్ళ నుంచి ఉన్నాను కాబట్టి అసలు ఒక 10 మినిట్స్లోనే అర్థమైపోద్ది కాదు ఇట్లా వెళ్తుందని సో చెప్పగానే నాకు రెగ్యులర్గా చెప్పారు కదా మీరు అన్నారు పోలీసులు ఫాదర్లు చేసి బోర్ కొట్టింది ఎవరో ఏమంటే దీంట్లో క్యారెక్టర్ ఉందా అంటాడు వచ్చి ఫాదర్ క్యారెక్టర్ ఏంటది పద అంటాను అలాగ అలవాటు అయిపోయింది సో ఫస్ట్ టైం అంటే చాలా రేర్గా దొరుకుతాయి ఇలాంటి క్యారెక్టర్స్ కొంచెం ఏదైనా చూపించగలం పెర్ఫార్మెన్స్ చేయగలటానికి ఏదైనా కొంచెం ఛాన్స్ ఉంది అనిపించింది ఆ క్యారెక్టర్ కూడా కొంచెం ఒక టిపికల్ క్యారెక్టర్ ఇది నాకు నచ్చింది అందుకని అందులో మా హనీ పాప సినిమా అంటే మాకు అది మంచి క్యారెక్టర్ ఇచ్చేదని మా పాపకి మేము థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్ మంచి క్యారెక్టర్